ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్లోకి వెళ్లారు. టీఆర్ఎస్ ఖమ్మం టికెట్ కేటాయించకపోవడంతో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారు. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతల మీటింగ్ కూడా పొంగులేటి డుమ్మా కొట్టారు. ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలతో టచ్లోనికి వెళ్లారు. టీఆర్ఎస్ ఖమ్మం టికెట్ కేటాయించకపోవడంతో కాంగ్రెస్ నుంచి బరిలోనికి దిగే ఆలోచనలో ఉన్నారు. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతల మీటింగ్ కూడా పొంగులేటి డుమ్మా కొట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సోమగోపాల్ రెడ్డి తెలుసుకుందాం. సోమగోపాల్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టికెట్ దక్కనందుకు అసంతృప్తితో ఉన్నారు. ఇవాళ ఉదయం జరిగిన ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. కాంగ్రెస్ పార్టీతో ఆయన టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. పెద్దగా ఫోన్ లో కూడా ఎవరికి ఆన్సర్ చేయటం లేదు. అటు కాన్స్టిట్యూన్సీ నుంచి నేతలు కానీ మీడియా వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించి ఆయన అందుబాటులోకి రావట్లేదు. ఢిల్లీ అగ్రనేతలతోటి ఆయన టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ తరఫున గత ఎన్నికల్లో ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచారు. ఆ తర్వాత పరిణామాలతో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆఖరి వరకు టికెట్ కోసం ప్రయత్నం చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు సహకరించలేదని కొన్ని చోట్ల డైరెక్ట్ గా వెన్నుపోట్లు పొడిచినట్టు సీఎం కు రిపోర్ట్ ఉంది. భవిష్యత్తులో ఇలా ఎవరు పార్టీకి నష్టం చేయొద్దు, తాను బీఫామ్ ఇచ్చినప్పటికీ ఆ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థుల్నే ఓడించడం ఏంటని సీఎం కేసీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారు. అందులో భాగంగానే ఇటు జితేందర్ రెడ్డి గాని ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాని టికెట్ల విషయంలో చాలా ఖరాఖండిగా వ్యవహరించినట్టు మనకు కనిపిస్తుంది. ఇటు వివేక్ పెద్దపల్లి సీట్ ఆశించిన వివేక్ విషయంలో కూడా ఇదే పాలసీ, అంటే అందరికీ ఒకే విధానం ఉండాలి, సమన్వయం ఉండాలనే ఉద్దేశంతో ఎవరైతే పార్టీకి నష్టం చేశారో పార్టీ అభ్యర్థులకు సహకరించకుండా ప్రత్యర్థి అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేయడం, అలాగే ఓడించడానికి ప్రయత్నం చేయడంతో ఖచ్చితంగా టికెట్ ఇవ్వకూడదని పక్కన పెట్టేశారు. దీంతో ఇప్పుడు కొత్త అభ్యర్థిని అనుభవం ఉన్న వ్యక్తిని అక్కడ ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉండడంతో కొత్త అభ్యర్థిని తీసుకొచ్చారు. ఇవాళ ఆయన్ను సమావేశానికి ఖమ్మం టీఆర్ఎస్ పార్టీ ఆ సమావేశానికి కూడా ఆహ్వానించారు. అయితే ఆయన నైట్ మాత్రం నేను సమావేశానికి వస్తానని చెప్పి ఆ తర్వాత ఇవాళ మార్నింగ్ సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నారు. ఏ విధంగానైనా మళ్ళీ ఎంపీగా కంటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మంచిదనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలంగాణలో ఒక ఖమ్మం సీటు మినహా కాంగ్రెస్ పార్టీ అన్ని ఎంపీ సీట్లను ప్రకటించింది. ఖమ్మం సీటు మాత్రం పెండింగ్ లో ఉంచింది. కొంతమంది పార్టీలో ఆ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ ను ఇంకా పెండింగ్ లో పెట్టింది. ఒకవేళ శ్రీనివాసరెడ్డితో మంతనాలు చేస్తున్నందుకే ఆ సీటును ఇప్పటి వరకు ప్రకటించలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నమ్ముతున్నారు. ఢిల్లీ పెద్దలతోటి నేరుగా పొంగులేటి టచ్ లో ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ సోమగోపాల్.